కథాస్రవంతి ఆవు తల్లి కథ రచన కీర్తిశేషులు దాట్ల నారాయణమూర్తిరాజు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. దాట్ల నారాయణమూర్తిరాజు గారి జననం 1956 సంవత్సరం అక్టోబరు 31వ తేదీ, మరణం 2000 సంవత్సరం మే 31వ తేదీ. మనిషి జన్మకి సార్థకత ఉండాలంటారు. కాయలు కాయని కొమ్మ, కారణం లేని జన్మ ఉండకూడదు. ఉంటే అది వ్యర్థమే. అలా కాకుండా కొందరు కారణజన్ములు ఉంటారు. వారిలో కీర్తిశేషులు దాట్ల నారాయణమూర్తిరాజు గారు ఒకరు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు దాట్ల తన సాహితీ పరిమళంతో 10 మందిని ఆకర్షించేవాడు. విజయనగరం వినివీధుల్లో విహంగమై వహరించిన ఓ గొప్ప కథకుడు దాట్ల. 1975, 1977 ప్రాంతంలో ఇందూరమణ సింహాచలం నుండి చదువుకోవడానికి విజయనగరం వెళ్లారు. రోజు 4 కిలోమీటర్ల అవతల నుండి రాజ్యలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్న విద్యార్థి భోజన సత్రానికి అయ్యకోనేరు గట్టు మీదుగా నడిచి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో కనిపించే కోట పక్కన ఉండే రామ్దాస్ బుక్ స్టాల్ వద్ద ఆగి కొత్త పాత పుస్తకాలు తిరిగేస్తే గాని కదిలేవారు కాదు ఇందూరమణ. అదిగో అక్కడే దాట్ల గురించి వింటూ ఉండేవారు. అంతవరకు ఆయన చూసి ఎరగరు. మహారాజా సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదువుతున్న దాట్ల తన మిత్రులతో చైతన్య సాహితీ అనే ఓ సాహిత్య సంస్థను నిర్వహిస్తూ ఉండేవారు. అందులో నిత్యం కవి సమావేశాలు, సమ్మేళనాలు జరుగుతాయని చెప్పి ఇందూరమణకు తెలియకుండానే ఆయన పేరు వేయించేశాడు బుక్ స్టాల్ యజమాని రామదాస్ గారు. ఇందూరమణ పేరు అచ్చులో చూసుకోవడం అదే. అదిగో అప్పుడే చైతన్య సాహితీ కవి సమ్మేళనంలోనే తన కలం పేరు పుట్టి పురుడు పోసుకుంది. అదిగో అప్పుడు చూశారు దాట్ల నారాయణమూర్తిరాజు గారిని. సన్నగా జెండా కర్రలా ఉన్న వంకిలి తిరిగిన జుట్టు, కోలమొహం, సూది ముక్కు, ఆ ముక్కు మీద ఉండుండి జారిపోతున్న కళ్ళజోడు, షరాయి కళ్ళీలాల్చి వేసుకున్న దాట్లని ఒక్కసారి చూస్తే ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న మనిషిలా అనిపిస్తారు. కొత్తవారు కనిపించినా, తెలిసిన వారు కనిపించినా కొత్త పాత తేడా లేకుండా పలకరింపుగా ఆయన పెదవుల మీద చిరునవ్వు మెరుస్తూ ఉంటుంది. ఆ రోజుల్లోనే యువ, స్నేహ, సౌమ్య, జ్యోతి మాసపత్రికలలోనూ, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి లాంటి వారపత్రికలలోనూ ఏ పత్రిక తిరగేసినా దాట్ల వారి కథలే కనిపించేవి. దాట్ల కథల్లో ఎత్తుగడ, కథ నడిపే విధానం, కథ వెనుక కళ్ళక కట్టినట్టు రాసే నేపథ్యం, సరళమైన సంభాషణలు, ఊహకందని ముగింపు. ముఖ్యంగా కథలకు ఎన్నుకునే శీర్షికలు. దాట్ల కథా శీర్షికలు ఎలా ఉండేవంటే ఆ, ఓ అని ఏకాక్షరాలతో ఆశ్చర్యం కలిగించే పేర్లు పెట్టేవాడు. దాట్ల గొప్ప కథకుడే కాదు, గొప్ప స్నేహశీలు కూడా. దాట్ల చుట్టూ ఎప్పుడూ మిత్రబృందమే ఉండేది. అతని సావాసం వలన ఎంతో మంది కథా సాహిత్యం బాట పట్టినవారున్నారు. అంత మంచి కథకుడు అర్ధాంతరంగా మాయమైపోవడం సాహితీలోకానికి తీరని లోటు. దాట్ల రాసిన కథలతో ఊగరా ఊగరా అనే కథల సంపుటి ఒక్కటి మాత్రమే వచ్చింది. దాట్ల కథల్లో దివాణం కథలు చెప్పుకోదగ్గవి. దాట్ల 6 నవలలు కూడా రాశారు. అరచేతిలో నరకం ఉదయం దినపత్రికలో సీరియల్గా వచ్చింది. మునివేలు మీద ముద్దు, ప్రేమగానం, ఆమెలో అతను, అరకలోయలో వాళ్ళిద్దరూ, జనవరి 5 ఇవన్నీ దాట్ల రాసిన నవలలు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆకుల ములగాంలో జన్మించిన దాట్ల చివరి రచన ఆయన చనిపోయిన వారం తర్వాత వచ్చిన స్వాతి వారపత్రికలో పడవెళ్లిపోయింది కథగా అచ్చయింది. ఇవి దాట్ల నారాయణమూర్తిరాజు గారి గురించి కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడిన ఇందూరమణ గారి మాటలు. ముంజూరులో చేతుల కుర్చీలో కూర్చుని వీధి వైపు చూస్తున్నాడు వెంకటశయనుడు. ఎదురుగా వీధికి అటుపక్క పిచ్చి మొక్కలతో నిండిన మైదానం. దానికి ఎడంవైపున గజపతుల కాలం నాడు కట్టించిన పాడుబడ్డ భవనం తనలాగే ఉందనిపించింది. వీధిలో పోయే మనుషులు, సంవత్సరాల తరబడి వాళ్ళ ముఖాలు తెలుసు. తన ముందు తన తరం వారు ఎందరో వెళ్ళిపోయారు. ఆనాటి అనుభవాలతో అప్పటి రోజులను తలుచుకుంటూ ఈ వీధిలో 60 మంది మాత్రమే మిగిలారు. అందులో తనొకడు. కథలు లేని పరిస్థితులలో పక్షవాతంతో రోజంతా వీధిలో పోయే మనుషుల్ని, అటు ఇటు పోయే రిక్షాల్ని, జట్కాల్ని, అప్పుడప్పుడు వెళ్లే కార్లను చూస్తూ వెంకటశయనుడు. పెరట్లో భార్య సోమిదేవమ్మ తులసి ముందు ప్రదక్షిణ చేస్తూ చదివే మంత్రాలు వినపడుతున్నాయి. అప్పుడప్పుడు పాకలోంచి అరిచే ఆవు అరుపు వినపడుతోంది. ఎడమ గోడవైపు చూశాడు. అక్కడ గోడకు తగిల్చిన పటంలో నవ్వుతూ కనిపించే పెద్ద కొడుకు. అలా 2 నిమిషాలు కొడుకు వైపు చూశాడు.
వెంకటచేనుడి మనసులో దుఃఖం ఒక్కసారి పొంగింది. కళ్ళలో కనీ కనపడని కన్నీళ్లు. తుడుచుకోవడానికి ప్రయత్నం చేయబోయాడు. కుడి చెయ్యి, కుడికాలు పక్షవాతంతో పడిపోయాయి. ఎడంచెయ్యి కూడా అంతంత మాత్రం. కాఫీ తీసుకోండి, సోమిదేవమ్మ ఎదురుగా ఇత్తడి గ్లాసును వెంకటచేనుడు పెదవులకు అందిస్తూ అన్నది. అతి కష్టం మీద మోచేతులతో గ్లాసును గట్టిగా పట్టుకుని తాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సోమిదేవమ్మ ఒక్కసారి భర్త కళ్ళవైపు చూసింది. పోయినోడు గురించి బాధపడితే మాత్రం తిరిగొస్తాడా? ఎంతో అనునయంగా అని ఖాళీ కాఫీ గ్లాసుని తీసుకుని లోనికి వెళ్ళింది. అప్పుడు ఆవిడకు ఎదిగిన పెద్ద కొడుకు, అతని జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తొచ్చాయి. పైట చెంగు నోట్లో పెట్టుకుని భర్తకు వినపడకుండా చాలాసేపు ఏడ్చింది ఆవిడ. అది మామూలే. రోజు ఆ దంపతులు పెద్దవాడిని తలుచుకుని బాధపడి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు. చేనుగారు! ఆ పిలుపుకి ఎదుటి మనిషి వైపు చూశాడు వెంకటచేనుడు. ఏమాయ్, రా రా, చాలా రోజులకు వచ్చావే. ఆ వచ్చిన వ్యక్తిని పలకరించాడు. ఆ వ్యక్తి ముంజూరు దాటి లోన మట్టి అరుగు మీద పెచ్చులు ఊడిపోయిన స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. ఏమిటి, అందరూ బాగున్నారా? అడిగాడు చేనుడు. ఏదో మీ దయవల్ల. మీకు తెలుసుగా, మీ చేతుల మీదుగా అమ్మాయికి మీరే పెళ్లి జరిపించారు. తమకి జ్ఞాపకం ఉండుంటుంది. 15 ఏళ్ల తర్వాత దానికి కడుపు పండింది, ఆడపిల్ల పుట్టింది. శుభవార్త చెప్పాడు. ఆహా, అలాగా, ఎంత సంతోషం వార్త చెప్పేవయ్యా అప్పలస్వామి అని. ఏమేవ్, ఆ పంచాంగం ఓసారి ఇలా పట్రా అని భార్యను కేకేశాడు. సోమిదేవమ్మ మధ్యగదిలో గోడకి మేకును ఉన్న పంచాంగాన్ని తీసి తెచ్చి భర్త చేతికిచ్చింది. అయితే బారసాల ముహూర్తం? అవునండి బాబయ్య. వివరాలు కనుక్కొని మంచి ముహూర్తం చూసి చెప్పాడు వెంకటచేనుడు. తర్వాత కొంతసేపు గడిచాక అప్పలస్వామి లేస్తూ తమలపాకులు 2 చెక్కల మధ్య ఓ 2 రూపాయల నోటు నుంచి దాన్ని కుర్చీకి దగ్గరగా పెట్టి దక్షిణ స్వీకరించండి అని అప్పలస్వామి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఏమేవ్, ఇదిగో ఈ తాంబూలం తీసుకో. సోమిదేవమ్మ లోన్ నుంచి వచ్చి చేనుల చేతిలోని పంచాంగాన్ని తాంబూలాన్ని తీసుకుని లోనికెళ్ళింది. ఇంతట్లో పెరట్లో పాకలోంచి అరిచే ఆవు అరుపు వినపడింది. చూడు, దానికి 2 గడ్డి పరకలు వేయలేకపోయావా? సమాధానం రాలేదు. మళ్ళీ అడిగాడు. ఉన్న కాస్తంత గడ్డి పొద్దున్నే వేశాను, వీధిలో ఏమైనా గడ్డి మోపెళ్తే బేరం ఆడండి అని లోన్ నుంచి సోమిదేవమ్మ బదులిచ్చి కుడితిని తీసుకుని ఆవు ముందు పెట్టింది. ఎండలు మండిపోతున్నాయి తనలో తనే అనుకుని, అమ్మాయి వచ్చిందా అని భార్యని అడిగాడు. రాలేదండి, వచ్చే సమయం అయ్యింది. మళ్లీ వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు వెంకటచేనుడు. అతనికి ఒక్కసారి గడిచిన రోజులు జ్ఞాపకానికొచ్చాయి. తన తాతలు ముత్తాతలు ఎంత గొప్పగా బ్రతికారు. ఆ రోజులే వేరు. తన వంశమంతా పౌరోహిత్యమే ప్రధానంగా పెట్టుకుని జీవించారు. నిజంగా నియోగిరాజుల్లాగే బతికారు. కానీ తను, తండ్రి పోయాక తన చేతికి సంసార బాధ్యతలొచ్చాయి. 2 సంవత్సరాలు హాయిగా గడిచాయి. ఆ తర్వాత పక్షవాతానికి దొరికిపోయాడు. ఎన్ని మందులు, ఎందరు డాక్టర్లు, ఏవీ నయం కాలేదు. ఆదాయం పడిపోయింది. ఎదగని పిల్లలు, పెద్దవాడి చదువుకు ఉన్నదంతా హరించుకుపోయింది. వాడు చదివి ఉద్యోగం చేస్తే తాము హాయిగా బ్రతకొచ్చననుకున్నారు. కానీ డిగ్రీ వరకు చదివిన వాడు ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూకి విశాఖపట్నం వెళ్ళి మరి రాలేదు. 3వ రోజు నాడు తెలిసింది సిటీ బస్సు ప్రమాదంలో మరణించాడని. అన్నీ దెబ్బల మీద దెబ్బలు. తినడానికే ఇళ్ళు వాకిళ్ళు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఆఖరికి మిగిలింది 3 గదుల ఈ పూరి పంచ. ఇలా ఎన్నాళ్ళు? చావు వచ్చిందాకా బ్రతకడం తప్పదు. వీధిలోకి చూశాడు వెంకటచేనుడు. కాలేజీ నుంచి వస్తోంది కూతురు కళ్యాణి. ఏమమ్మా ఇంత ఆలస్యం? తండ్రి అడిగిన ప్రశ్నకు కూతురేం సమాధానం చెప్పలేదు. గడప దగ్గర హవాయి చెప్పులు విడిచేసి లోనికెళ్ళింది. ఎండనబడి వచ్చింది అని అనుకుని ఆ కుర్చీలోనే ఒక మాగన్ను తీయడానికి ఉపక్రమించాడు వెంకటచేనుడు. సోమిదేవమ్మ కళ్యాణికి వడ్డించాక భర్తకు కూడా వడ్డించి వాళ్ల భోజనాలయ్యాక తను తిన్నది. భోజనం అయిపోయాక కొంతసేపు గడిచాక మళ్లీ కాలేజీకి వెళ్ళిపోయింది కళ్యాణి. తిరిగి వచ్చేసరికి 4:30 అయింది. అప్పటికి వెంకటచేనుడు అదే కుర్చీలో ఏమాత్రం మార్పు లేకుండా కూర్చున్నాడు. కళ్యాణి పుస్తకాల్ని గూట్లో పెట్టేసి పెరట్లోకి వెళ్లి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని తలదువ్వుకుని వరండాలోకి వచ్చింది. తండ్రి వైపు ఒకసారి చూసింది. ఆ అమ్మాయికి తండ్రి మీద చాలా కోపంగా ఉంది. వారం రోజుల నుంచి తను చెప్తున్నా ఆ విషయాన్ని తండ్రి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అలాగని తండ్రిని గట్టిగా అడగనూ లేదు. కానీ ఇప్పుడు తప్పదు.
నాన్నా మెల్లగా పిలిచింది. ఏమమ్మా? తల తిప్పి కళ్యాణి వైపు చూశాడాయన. ఆ అమ్మాయి అంటే ఆయనకి ప్రాణం. దానికి కారణం చనిపోయిన కొడుకు రూపురేఖలన్నీ కళ్యాణిలో ఉన్నాయి. వాడిలాగా చక్కటి కళ్ళు, వెడల్పాటి నుదురు, సూది ముక్కు, మాట్లాడుతున్నప్పుడు బుగ్గన పడే సొట్ట, అన్నీ వాళ్ళ అన్నయ్యలాగే. ఏం కావాలి తల్లి? కూతురి వైపు ప్రేమగా చూస్తూ అడిగాడు. నేనడిగిన విషయం ఏం చేశావు? పరీక్ష ఫీజు కట్టడానికి ఎల్లుండే ఆఖరి రోజు. అది ఫైన్ తోటి. అది గాని మనం కట్టలేకపోతే పరీక్ష కూర్చోవడం అవదు. ఎల్లుండేనా? కూతురుని అడిగినట్టుగా తనలో తనే అనుకున్నాడు వెంకటచేనుడు. కొంచెంసేపు ఆలోచించి, రేపు ఏర్పాటు చేస్తాను, అలాగేనా అని కూతురి కళ్ళలోకి చూడలేక చూశాడు. అప్పుడు ఆ సమయంలో కళ్యాణి చూపుల్లో కనపడిన భావం ఎలాంటిదో ఏమిటో అర్థం కాలేదు ఆయనకు. ఏమిటి నాన్న, నా చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు అనేసి గబగబ ఇంట్లోకి వెళ్ళిపోయింది కళ్యాణి. నీ చదువు మీద శ్రద్ధ లేదా తల్లి? ఉందమ్మా, ఉంది. ఎందుకు లేదు? గొణుక్కున్నాడు వెంకటచైనుడు. పరిస్థితులు బాగుంటే పెద్ద కొడుకును లాయర్గా చెయ్యాలనుకున్నాడు. కూతుర్ని డాక్టర్ చదివించాలనుకున్నాడు. మనం అనుకున్నట్టుగా పరిస్థితులుండవు కదా. ఆఖరికి కూతుర్ని ఫీజులవి తక్కువగా ఉంటాయని సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివిస్తున్నాడు. అయినా ఆ ఫీజులు కూడా కట్టలేకపోతున్నాడు. తన బ్రతుకు ఇంత దరిద్రంగా ఎందుకైపోయింది? తన కలలన్నీ తన కళ్ల ముందే ఎందుకు కరిగిపోయాయి? చివరికింత అధ్వాన్నంగా పూట పూటకు తిండికి కూడా దేవులు ఆడుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? దాన్ని ఎలాగూ పై చదువులు చదివించలేకపోయాడు. ఇదైనా చదివించగలిగితే ఏదో బడిపంతులు పనిచేసుకుని తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. అయినా ఎలాగా? తన పరిస్థితిని ఎవరితో చెప్పుకుంటాడు? చెప్పుకున్నా తనని ఆదుకునేవారు ఎవరున్నారు? తను బాగున్న రోజుల్లో ఎంతో మందిని ఆదుకున్నాడు. వారెవరూ ఇప్పుడు కనిపించరే? ఒకనాడు కప్పల్లా వచ్చిన బంధువులు, మిత్రులు ఈనాడు దారంటూ వెళుతూ గుమ్మంలోకి తొంగి చూడరు. అలాగ చాలాసేపు ఆలోచనల్లో గడిపాడు వెంకటచేనుడు. సన్నగా మసక చీకటి దుఃఖంలా అది రాను రాను వెంకటచేనుడు మనసులోని బాధలా చిక్కగా దట్టంగా అలుముకుంది. చీకట్లో కూర్చున్నారే, ఇంట్లోకి వస్తారా? దీపం బుడ్డిని ద్వారబంధం దగ్గర పెడుతూ అడిగింది సోమిదేవమ్మ. వెంకటచేనుడు సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ అరగంట తర్వాత వచ్చి అన్నది, భోజనం వడ్డించాను. నెమ్మదిగా కుర్చీలోంచి లేచి డేకురుకుంటూ వెళ్లి 2 మెతుకులు అయిష్టంగా తిని లేచిపోయాడు. కూతురు రెండో గదిలో పాణిని వ్యాకరణ సూత్రాల్ని వల్లిస్తోంది. సోమిదేవమ్మ నులక మంచం మీద బొంత వేసి దానిమీద చిరుగులు దుప్పటి పరిచింది. పక్క వేశాను చెప్పి లోనకెళ్ళింది భార్య. వెంకటచేనుడికి నిద్ర పట్టలేదు. చీకటి ముద్దగా కనపడే చూరు వైపు, అస్పష్టంగా కనపడే గోడల వైపు చూస్తూ చాలాసేపు గడిపాడు. రెండో గదిలో కళ్యాణి చదువు ఆపి పడుకుంది. సోమిదేవమ్మ భోజనం చేసి వచ్చింది. గోడకు పెట్టిన బుడ్డిదీపం వత్తిని తగ్గించింది. చాప వేసుకుని పాత చీరలను చుట్టలు చుట్టూ తలకింద పెట్టుకుని పడుకోబోతూ భర్త వైపు చూసింది. చాలా పొద్దుపోయింది, పడుకోండి. ఆ మాటకు వెంకటచేనుడు అటుపక్క నుంచి ఇటు తిరిగి భార్య వైపు చూశాడు. సోమిదేవమ్మ ఆయన వైపే చూస్తోంది. అప్పుడు వెంకటచేనుడు ఇలా అన్నాడు, సోమీ, మన బ్రతుకులు ఎందుకిలా అయిపోయాయి? ఆ గొంతులో వినపడిన విషాదానికి సోమిదేవమ్మ గుండె తరుక్కుపోయింది. తన భర్త గురించి ఆమెకు బాగా తెలుసు. ఎంతో దుఃఖం వస్తేనే గాని ఆయన బయటపడరు. చాప మీద నుంచి ఆవిడ లేచి మంచం మీద ఆయన తల పక్కన కూర్చుంది. ఊరుకోండి, బాధపడితే బాధలు తీరుతాయా? భర్త నుదురు మీద చెయ్యి వేసింది. బాధలు తీరనప్పుడు, కష్టాల్లో ఆదుకునేవాడు లేనప్పుడు, భార్యని పిల్లల్ని పోషించలేనప్పుడు నాలాంటి వాడికి మిగిలింది బాధపడటమే కదా సోమి, సాదాగా అన్నాడాయన. మన రోజులు మంచివి కావు, అంతే. దానికి ఎవరినని ఏమి లాభం? అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు. నిరంతరం బాధపడితే బాధలు పోతాయా? పోవు. కానీ నువ్వు చూస్తూనే ఉన్నావు. ఇవాళ పిల్ల ఫీజు కట్టడానికి కూడా పైసా పైసా వెతుక్కోవాల్సి వస్తోంది. వెంకటచేనుడు ఆ మాట అంటున్నప్పుడు సోమిదేవమ్మ ఆయన కళ్ళ వైపు చూసింది. ఎంత ఆపుకుందామన్నా ఆగని ఆయన మనసులోని దుఃఖానికి కళ్ళు చెమర్చి అవి బుగ్గల మీద నుండి బొట్లు బొట్లుగా కంఠం మీదకి జారుతున్నాయి. సోమిదేవమ్మ బయట చెంగు తీసి ఆయన కళ్ళు, కనుబొమ్మలు, బుగ్గలు, కంఠం మీద తడిని తుడిచింది. తుడిచి, నిండు గుండె మీరే నిబ్బరాన్ని సడలించుకుంటే నా మాట ఏమిటి? ఏడవకండి, ఎక్కడో ప్రయత్నిద్దాం. తప్పుతుందా? ఇన్ని రోజులు ఎలాగెళ్ళాయి? ఇది అలాగే ధైర్యంగా అన్నదావిడ.
ఎక్కడ ప్రయత్నిస్తాం స్వామి? తినడానికి ఉన్నవన్నీ అమ్మేసుకున్నాం. ఎటు చూసినా అప్పులు. ఆఖరణ మనం మిగిలాం. మన్ని మనం అమ్ముకోవాలి అధైర్యంగా అన్నాడాయన. ఆ భగవంతుడు ఏదో దారి చూపించకపోడు. ఆయన ఆ మాట వినిపించుకోలేదు. గోడకి తగిలించిన బుడ్డి దీపం ఒత్తి తగ్గించడం వలన ఉండుండి భగభగ మండుతోంది. పెరట్లోంచి గాలి రివట్లా వచ్చి తాకుతోంది. అప్పుడప్పుడు పెరట్లో కొబ్బరి రెమ్మలు కదిలినప్పుడు వెండి మువ్వలు కదులుతున్నట్టుగా చప్పుడు. అదే సమయంలో పెరట్లో పాకలోంచి ఆవు అరుపు వినపడింది. రేపైనా గడ్డి కొనాలి, పిచ్చిముండ, ఇవాళంతా కుడితి తాగే నిలబడింది. సోమిదేవమ్మ తనలో తాను అనుకుంది. మనలాగే మనం నిండుగా తిన్నాం కనుక మనలాగే మనం నిండుగా తిన్నాం కనుక నవ్వాడు చైనుడు. అప్పుడు ఆయనకు చటుక్కుని ఏదో బుర్రలో మెరిసింది. భార్య వైపు ఆలోచనగా చూశాడు. చూడు స్వామి, మన సరస్వతిని అమ్మేస్తే ఆవుని అమ్మడమా? ఆవిడ ఆశ్చర్యాన్ని ప్రకటించింది. చిన్నప్పటి నుంచి ఆ ఆవు చిన్నపిల్లలా తమ ఇంట్లో పెరిగింది. రెండో కూతురిలా చూసుకుంటున్నారు. అందుకే చక్కగా దానికి సరస్వతి అని పేరు కూడా పెట్టుకున్నారు. పోయినవన్నీ పోగా దాన్నే అమ్ము పోయినవన్నీ పోగా దాన్ని ఏ పరిస్థితుల్లోనే అమ్మకూడదని నిశ్చయించుకున్నారు. అది ముసిలైపోయే వరకు తమింట్లోనే ఉంటుందనుకుంది ఆవిడ. ఈ పరిస్థితుల్లో మరి ఏ ఆధారం ఉందని ఆ మాటకు సమాధానం చెప్పలేదు ఆవిడ. కానీ ఇప్పుడు ఎలాగైనా రోజులు గడుస్తున్నాయంటే అదే ఆధారం అని భర్తతో చెబుదామనుకుంది. కానీ ఎందుకో చెప్పలేదు. సోమిదేవమ్మ మంచం మీద నుంచి లేచి చాప మీద పడుకుంది. వెంకటచేనుడు మంచం మీద అటుప్రక్కకి తిరుగుతూ అన్నాడు, సరస్వతిని రేపు సంతకి తీసుకెళ్తాను. ఆ మాటకు సోమిదేవమ్మ ఏ సమాధానమూ చెప్పలేదు. కాలేజీకి వెళ్తూ నాన్నేడమ్మా అని కళ్యాణి వాళ్ళ అమ్మని అడిగింది. నాన్న పక్కింటి శర్మను తీసుకుని సరస్వతిని అమ్మడానికి సంతకెళ్లారు, తల్లి చెప్పింది. సరస్వతిని అమ్మేస్తున్నారా? కళ్యాణి మనస్సు చివుక్కుమంది. సరస్వతి తనతో పాటు పెరిగింది. అదంటే తనకు ప్రాణం. ఆ అమ్మాయికి ఎందుకో మనసంతా కకావికలమైపోయింది. ఎండ చాలా తీక్షణంగా ఉంది. ఉదయం కాఫీ తాగి వెళ్ళాడు వెంకటచేనుడు. కర్రల మార్కెట్ పక్కన సంత జరుగుతుంది. ఎవరైనా పశువుల్ని కొనాలన్నా అమ్మాలన్నా అక్కడికే తీసుకొస్తారు. ఆవును పట్టుకుని నిలుచున్నాడు శర్మ. ఆ పక్కన నేల మీద కూర్చున్నాడు వెంకటచేనుడు. ఎవరో వస్తున్నారు, అడుగుతున్నారు, వెళుతున్నారు. అతను చెప్పిన ధరకు సగానికి సగం తగ్గించేసి అడుగుతున్నారు. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. బేరం కుదురుతుందంటావా? పక్కన నిలబడిన 15 ఏళ్ల శర్మను అడిగాడు వెంకటచేనుడు. అలాగే అడుగుతారు చిన్నాన్న, వెంటనే అమ్మకూడదు, వాళ్లే వస్తారు చూడు, శర్మ చెప్పాడు. విపరీతంగా దాహంగా ఉంటే అక్కడేమైనా మంచినీళ్ళ కోసం ప్రయత్నించాడు. ఎక్కడా దొరకలేదు. దూరంగా కిళ్ళీ బడ్డీ దగ్గరికెళ్లి శర్మ సోడా తెచ్చిచ్చాడు. వెంకటసేనుడి మనసు కొంచెం స్థిమితపడింది. ఉదయం నుంచి ఏమీ పెట్టలేదు ఆవుకి. కనీసం కుడితైనా. గడ్డి పరకలు నిన్నటి నుంచి లేవు. ఈ ఎండను తనే భరించలేకపోతున్నాడు. బేరం వేగిరం అయిపోతుందనుకున్నాడు. కానీ ఎక్కడా బేరం కుదరడం లేదు. సూర్యుడి కిరణాలు ఎరుపు రంగులోంచి విరిగి బూడిద రంగులోకి వచ్చాయి. ఇవాళ మరి లాభం లేదు చిన్నాన్న, రేపొద్దాం, శర్మ అన్నాడు. వెళ్ళిపోదామంటావా? అటు ఇటు చూశాడు వెంకటచేనుడు. సంతలో చాలా తక్కువ మంది జనం ఉన్నారు. చాలా మంది తమ పశువుల్ని ఇళ్లకు తోలుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ రాటక కట్టిన తాడును విప్పాడు శర్మ. సరస్వతి ఆకలి చూపులతో వెంకటచేనుల్ని చూసింది. వెంకటచేనుడు శర్మ భుజాన్ని పట్టుకుని అతి కష్టం మీద నడుస్తూ ఇంటి ముఖం పట్టాడు. చేతుల కుర్చీలో కూర్చుంటూ తుండుగుడ్డతో చెమటను తుడుచుకున్నాడు వెంకటచేనుడు. దానికేమైనా గడ్డి పరకలుంటే పడేయి, ఉదయం నుంచి ఎండిపోయింది పాపం, లోనికి కేకేశాడు. గడ్డి పరకలు కొనడం కుదరలేదు. డబ్బులు లేక కొనలేదని చెప్పలేక సోమిదేవమ్మ కుడితిని తీసుకెళ్లి సరస్వతి దగ్గర పెట్టింది. అది ఆబగా తాగింది. రేపైనా అమ్మేయ్యాలి, పడుకునే ముందు అనుకున్నాడు వెంకటచేనుడు. ఏమండీ? భార్య పిలుపుతో మెలకు వచ్చింది వెంకటచేనుడికి. అప్పటికింకా పూర్తిగా వెలుతురింకా రాలేదు. భార్య చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. గబగబా మంచం దిగి డేకురుకుంటూ పెరట్లో పాక దగ్గరికి వెళ్ళాడు. పెరట్లో పాక ముందు ఎండుగడ్డి పరకల మధ్య లుంగలు కారుస్తూ కాళ్లు కొట్టుకుంటూ ఆవు తల్లి కనపడింది. ఏమిటైంది? ఏమైంది? ఏమైంది? నా సరస్వతికి ఏమైంది? దాదాపు ఏడుస్తున్నట్టుగా అడిగాడు. సోమిదేవమ్మ జవాబు ఏం చెబుతుంది?
ఏం చేయాలో తోచక గిలగిల కొట్టుకుంటున్న సరస్వతి ఎప్పటినుంచి గింజుకుంటోందో గింజుకుని గింజుకుని ఆఖరి శ్వాస విడిచింది. పూర్తిగా వెలుగొచ్చింది. కబురంపితే మాదిగరాముడు వచ్చి 10 రూపాయలు ఇచ్చి చచ్చిపోయిన ఆవును పట్టుకుపోయాడు. ఆ ఆవును తీసుకెళ్లిపోతున్నప్పుడు సొంత చెల్లెలు పోయినప్పుడు ఏడ్చినట్టుగా ఏడ్చింది కళ్యాణి. పెంచలేక రెండో కొడుకును దత్తత ఇస్తున్నప్పుడు ఏడ్చినట్టుగా ఏడ్చింది సోమిదేవమ్మ. పెద్ద కొడుకు పోయినప్పుడు ఏడ్చినట్టుగా ఏడ్చాడు వెంకటచేనుడు. ముంజూరులో చేతులు కుర్చీలో వీధివైపు చూస్తున్నాడు వెంకటచేనుడు. ఉదయం నుంచి చిన్న చినుకులు, రొజ్జగాలి. మధ్యగదిలో కూర్చుని పెరట్లో పాకవైపు చూస్తోంది సోమిదేవమ్మ. కళ్యాణి ద్వారబంధానికి ఆనుకుని కూర్చుంది. వర్షం రాను రాను ఎక్కువైంది. ఎదురుగా గజపతుల కాలం నాడు కట్టించిన శిథిల భవనం వర్షంలో నానుతోంది. అలా వర్షం ఎంతసేపు పడిందో తెలీదు. కొంతసేపటికి ఆ మేడ తాలూకు మొండి గోడలు జారిపోయాయి. ఆ తర్వాత ఒక్కసారి దబ్బుమని ఆ మేడ నిలువుగా కూలిపోయింది. నాన్నా, రాజుల మేడ పడిపోయింది ఆశ్చర్యంగా తిరిగి అన్నది కళ్యాణి. అప్పుడు కళ్యాణి తుడుక్కుపడింది. మొదట్లో పెరట్లో నిన్న చచ్చిపోయిన ఆవు కళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి. అంతంత పెద్ద కళ్ళు. ఆ కళ్ళలో జీవం లేకపోయినా ఏదో ప్రేమ కనపడినట్టయింది. తండ్రి కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఆ కళ్ళని చూసి కళ్యాణి జడుసుకుంది. మీరింతవరకు ఆవు తల్లి కథ విన్నారు. రచన కీర్తిశేషులు దాట్ల నారాయణమూర్తిరాజు గారు. వినిపించినది పప్పు భోగారావు. కథా నిలయం నుంచి సేకరించిన ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి